ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వసంత పంచమి అంటే చదువుల తల్లి సరస్వతీదేవి జన్మదినోత్సవం అని దేశవ్యాప్తంగా ఈరోజు సరస్వతీమాత ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని జేపీఎన్సీ కళాశాలల చైర్మన్ ఎస్ రవికుమార్ అన్నారు. బుధవారం వసంత పంచమి సందర్భంగా జేపీఎన్సీ కళాశాలలో సరస్వతి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు. అనంతరం కళాశాల చైర్మన్ ఎస్ రవికుమార్ మాట్లాడుతూ సరస్వతి అమ్మవారి దయ వలన కాలేజీలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు నేడు ఉన్నత స్థాయిలో ఉన్నారని, మంచి ఉద్యోగాలు చేస్తున్నారని, ఇది కళాశాల యాజమాన్యానికి మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆయన అన్నారు. సరస్వతీదేవి అమ్మవారి దయ తమ కాలేజీ పైన మరియు తమ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల పైన ఉండాలని, వారిని అందరినీ ఆయు ఆరోగ్యాలతో చల్లగా కాపాడాలని ఆయన కోరారు. అదేవిధంగా ప్రతి విద్యార్థి కష్టపడి చదవాలని, ఎప్పుడైతే కష్టపడి చదువుతారో అప్పుడు ఉన్నత స్థానంలో ఉంటారని చైర్మన్ అన్నారు. గతంలో తమ పూర్వ విద్యార్థులు కష్టపడి చదివి నేడు ఉన్నత స్థానంలో నిలిచారని, అందువల్ల ప్రతి విద్యార్థి కష్టపడి ఇష్టంగా చదవాలని, తద్వారా మనం అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని జేపీఎన్సీ కళాశాలల చైర్మన్ రవికుమార్ అన్నారు. ప్రతి సంవత్సరం లాగానే జేపీఎన్సీ ఇంజనీరింగ్ కళాశాలలో వసంత పంచమి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. యాక్చువల్గా వసంత పంచమి రోజు ఏ విధంగా చేస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మన ముందు జేపీఎన్సీ చైర్మన్ ఎస్ రవికుమార్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ప్రతి సంవత్సరం మీరు వసంత పంచమి ఘనంగా నిర్వహిస్తున్నారని మాకు తెలిసింది. ఈ సంవత్సరం మీరు ఏ విధంగా చేస్తున్నారు? అసలు యాక్చువల్గా దసరా కూడా మీరు ఘనంగా నిర్వహిస్తారని తెలిసింది, కానీ అమ్మవారికి మీకున్న అనుబంధం ఏమిటి? మా ప్రేక్షకులకు ఒకసారి తెలియజేయండి. ముందుగా మీకు వసంత పంచమి శుభాకాంక్షలు. మీ ద్వారా మా విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు మరియు మా కళాశాల శ్రేయోభిలాషులందరికీ కూడా ఆ అమ్మవారు సరస్వతీదేవి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ మరొకసారి వసంత పంచమి శుభాకాంక్షలు. మన సంప్రదాయంలో ప్రతి దేవత ఒకరొకరు ఒక విభాగానికి అధిపతులుగా మనం భావించి పూజిస్తాం. ముఖ్యంగా ఎవరికైనా కూడా కావాల్సింది ఈరోజు చదువు ద్వారానే సర్వస్వం సిద్ధిస్తుంది. కాబట్టి ఇంత పెద్ద ఇంజనీరింగ్ కళాశాలలో వసంత పంచమి యొక్క ప్రాచుర్యాన్ని, దాని యొక్క పూజా విధానాన్ని విద్యార్థులకు తెలియజేయాలనే ఉద్దేశంతో గత 25 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఈ వసంత పంచమిని ఘనంగా నిర్వహిస్తాం. అందులో భాగంగానే విద్యార్థులకు పూజా అనంతరం ప్రసాదాలు ఇవన్నీ వితరణ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ వసంత పంచమి కాకుండా దసరా పండుగ రోజు కూడా మీరు ఘనంగా నిర్వహిస్తారని తెలిసింది. ఆ రోజు ఏ స్పెషల్ ఏం చేస్తారు? నవరాత్రుల్లో భాగంగా మూలా నక్షత్రం రోజు అమ్మవారైన సరస్వతీ దేవతను పూజిస్తారు. అది విద్యాలయాల్లో, అదేవిధంగా ఇంట్లో చదువుకునే విద్యార్థులున్న హైందవ సాంప్రదాయాన్ని పాటించే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మూలా నక్షత్రం రోజు సరస్వతి అమ్మవారికి పూజలు చేయడం జరుగుతుంది. తదనంతరం అష్టమి, నవమి, తర్వాత దసరా, విజయదశమి నేను దసరా కమిటీ కార్యదర్శిగా, కోశాధికారిగా చానాళ్ళు ఉన్నాను కాబట్టి మహబూబ్నగర్ పట్టణంలో దసరా ఉత్సవ కమిటీ తరఫున ఆ దసరాను చాలా ఘనంగా గతంలో మొన్నటి వరకు నిర్వహించినాం. రాబోయే రోజుల్లో దసరా ఉత్సవ కమిటీ మరియు ఈ ఆర్య సమాజ్ ఆధ్వర్యంలో ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో చాలా పెద్దగా ప్రతిసారి దసరా నిర్వహిస్తాం. అమ్మవారికి మీకు ఎంతో అనుబంధం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక వలసల జిల్లా అయిన పాలమూరు జిల్లాలో ఉపాధి కోసం వలసకెళ్తున్న నేటి తరుణంలో విద్యా వ్యవస్థను అందరికీ విద్యను అందించాలని ఇంత పెద్ద కాలేజీని మీరు సృష్టించారు. దీన్ని బట్టి అమ్మవారికి మీకు ఎంతో అనుబంధం ఉందని మేము చెప్తున్నాం. నిజంగానే అది పూర్వజన్మ సుకృతం. నేను 1983లో డిగ్రీ సెకండ్ ఇయర్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ చెప్పారు, మనకు చదువు అవ్వాలంటే, చదువు సరిగా రావాలంటే బాసర వెళ్ళి సరస్వతి అమ్మవారిని దర్శించుకోవాలని. అయితే చెప్పిన వ్యక్తి రాలేదు పాపం, అతను ఇప్పుడు లేడు, చనిపోయిండు.
అయితే నేనొక్కడినే హైదరాబాద్‌కు వెళ్ళి అక్కడ కాచిగూడ నుంచి నాందేడ్ వెళ్ళే ట్రైన్‌లో బాసరా స్టేషన్‌లో దిగడం జరిగింది. ఒక్కడినే గోదావరి స్నానం తర్వాత అమ్మవారిని 1983 మే నెలలో సందర్శించుకోవడం జరిగింది. ఇది చెప్తే అతిశయోక్తియో మరి ఏమవుతదో తెలవదు గానీ, ఆ రోజు నేను మొత్తం హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళి రావడానికి నా జేబులో ఉన్న బడ్జెట్ రూ. 25. ట్రైన్‌కు వెళ్ళడము, ట్రైన్‌కు రావడము, అక్కడ స్నానం చేసి గుడిలోనే లాడ్జ్ లాంటివి లేవు. అది చిన్న ప్రాంతంగానే ఉండే. ఇప్పుడు చాలా అభివృద్ధి చెందింది. గుడిలో పడుకొని మరో రోజు ఉదయం దర్శనం చేసుకోవడం జరిగింది. అయితే అమ్మవారిని చూసినప్పుడు మనసులో ఒక కోరిక కలిగింది. అమ్మా, ఇప్పుడు మహబూబ్ నగర్‌కు విద్యార్థి దశలో ఉన్నాము. రాబోయే రోజుల్లో నీ ఆశీర్వాదంతో పేరు రావాలి, డబ్బు రావాలి, సమాజానికి సేవ చేసే అదృష్టాన్ని, శక్తిని ప్రసాదించు అని ఆ సరస్వతి అమ్మవారిని ప్రార్థించడం జరిగింది. చాలామంది అందరూ ప్రార్థించేటప్పుడు చేతులు మొక్కి లేకపోతే మనసులో అనుకుంటారు. మరి నేను ఎందుకు చేసినో తెలవదు. ఒక తెల్ల పేపర్ మీద రాసి డబ్బుల బదులు హుండీలో అమ్మవారికి ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి నా కోరిక సమంజసం అనుకున్నదో అనుకునింటది ఆ దేవత కాబట్టి ఈరోజు సుమారు 1500 మందిని ఇంజినీర్లను తీర్చిదిద్దే అవకాశం నాకు అమ్మవారు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా 250 మంది ఇప్పుడు మన కళాశాలలో పనిచేస్తున్నారు. చదివిన విద్యార్థులు కూడా ఎంతో ఉన్నతమైన స్థానాల్లో వివిధ దేశాల్లో, విదేశాల్లో సుస్థిరంగా ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు బాగున్నాయి. ఒకే ఇంట్లో ముగ్గురు చదువుకున్న విద్యార్థులు కూడా మన కాలేజీలో ఉన్నారు. ఈ సంపదంతా, ఈ పేరు, ఈ యొక్క విద్యను అందించే యొక్క శక్తిని సరస్వతీదేవి గారే ప్రసాదించినని భావిస్తా. అందుకొరకు ఏ పూజలు చేసినా చేయకపోయినా వసంత పంచమి మరియు మూలా నక్షత్రం రోజు వచ్చే ఆ సరస్వతి మాత పూజలను మాత్రం నియమ నిష్టలతో ఉంటా. తప్పకుండా చేస్తా. ఆ దేవత ఇచ్చిన ఆశీర్వాదమే ఈ రవికుమార్ గతం, ఈ రవికుమార్ ప్రస్తుతం, ఈ రవికుమార్ భవిష్యత్తుగా భావిస్తా. ఇది ఈ వసంత పంచమి సందర్భంగా అమ్మవారి దీవెనలు మీకు ఎప్పుడు ఉండాలని మిత్ర న్యూస్ ఛానల్ భావిస్తుంది. ఎంవి రమణ, మిత్ర న్యూస్ ఛానల్ నుండి మహబూబ్ నగర్.